బిగ్ బాస్ సీజన్ 9 రన్నరప్ తనుజ బర్త్డే సందర్భంగా తిరుమల కొండ మీద దివ్యల మాధురి గారు తనుజ యొక్క బర్త్డేను సెలబ్రేట్ చేయడం, అంతేకాకుండా కేకును కట్ చేయడం అనేది ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. దీనిపైన టీటీడీ చాలా సీరియస్ కూడా అయింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దివ్యల మాధురి పైన, తనుజ పైన కేసు కూడా పెట్టమని, వాళ్ళపైన ఎఫ్ఐఆర్ దాఖలు చేయమని కూడా ఆల్రెడీ కన్సర్న్డ్ అధికారులను ఆయన ఆదేశించడం జరిగింది. సో ఈ వివాదానికి దువ్వాడ శ్రీనివాస్ గారు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏం జరిగింది అనే దానిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. అతను యాక్చువల్లీ ఏం జరిగిందంటే, వీళ్ళిద్దరూ దువ్వాడ శ్రీనివాస్ అండ్ దివ్యల మాధురి గారు తిరుమలకి వెళ్దామని అనుకున్నారంట. అదే టైంలోనే తనుజ బర్త్డే ఉండగా తిరుమలను దర్శించుకోవాలని వీళ్ళని రిక్వెస్ట్ చేయగా, వీళ్ళు తమతో పాటు ప్రోటోకాల్ దర్శనం చేయిస్తానని పిలుచుకురావడం జరిగిందంట. సో పిలుచుకొని వచ్చి దర్శనం చేయించిన తర్వాత సర్ప్రైజ్గా దివ్యల మాధురి గారు తనుజాకు బర్త్డే సెలబ్రేషన్స్ అక్కడ చేయడం జరిగింది. కేక్ కూడా కట్ చేసుకోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. అయితే ఆ కేకు కట్ చేయకూడదని మాకు తెలియదు. మేము మా ఇంటి దేవుడు వెంకటేశ్వర శ్రీనివాస తిరుమల వెంకటేశ్వర స్వామి గారు, అంతేకాకుండా నా పేరు కూడా శ్రీనివాసే. అలాంటిది నేను ఎన్నోసార్లు తలనీళ్ళు ఇవ్వడం జరిగింది. నా మొదటి తలనీళ్ళు కూడా తిరుమలలోనే చేయించుకోవడం జరిగింది. అలాంటి అంత భక్తి ఉన్న నేను తెలిసి ఇక్కడ అపవిత్రం ఎందుకు చేయాలని అనుకుంటాను. తెలియకపోవడం వల్లే మేము కేక్ కట్ చేయడం జరిగింది. అంతే తప్పితే కావాలనే ఉద్దేశంతో మేము చేయలేదు. దీన్ని ఇంత చిన్న విషయాన్ని పెట్టుకొని బిఆర్ నాయుడు గారు ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశించడం చాలా విడ్డూరంగా ఉంది అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా కట్ చేసిన కేకు ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లు కూడా చూపించడం జరిగింది. అందులో ఎగ్లెస్ అని ఉంది. వాళ్ళు తీసుకొచ్చిన కేక్ అనేది ఎగ్లెస్ అని ఉంది. సో మేము ఎగ్ కూడా యూజ్ చేయని కేక్ను ఉపయోగించడం జరిగింది. ఇది భక్తులకు మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము చెప్తా ఉన్నాము. అంతేకాకుండా బిఆర్ నాయుడు గారు తనపైన వస్తున్న ఏదైతే రీసెంట్గా వస్తున్న ఒక మహిళతో సఖ్యతగా ఉన్న వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో దానిని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఇష్యూని పెద్దదిగా చేయాలని ట్రై చేస్తూ ఉన్నారు. సో దీంట్లో భక్తుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం ఏమీ లేదు. తెలియకుండా జరిగిన మిస్టేక్, అందుకు మేము క్షమాపణలు కూడా చెప్తున్నామంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దివ్యల మాధురి గారు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అది ఎగ్లెస్ కేకు కావాలని చేయలేదు, ఇంకోసారి ఇలాంటివి జరగదంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ అండ్ దివ్యల మాధురి గారు చెప్పడం జరిగింది. దివ్యల మాధురి ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. ఈ విషయానికి తనుజకు సంబంధమే లేదు, ఆమెకు తెలియకుండా ఈ సెలబ్రేషన్ జరిగింది, సడన్గా ఆమె సర్ప్రైజ్ ఇవ్వాలని ఈ సెలబ్రేషన్ చేయడం జరిగిందే తప్పితే తనుజకు ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదంటూ కూడా దివ్యల మాధురి గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది.